హల్లో పోతినా ఏంది సంగతుల? అందరికీ నమస్కారం. కారం కారం ముందు వచ్చిన విషయం చెప్పు. విజయవాడలో ప్రేమోన్మాది గడ్డం మణికంఠ హత్య చేసినటువంటి దర్శిని తండ్రి శ్రీరామచంద్రమూర్తి గారి మరణం పట్ల ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలా? హోంమంత్రి గారు ఎందుకు స్పందించలా? దీనికి కారణం గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ కార్యకర్తనా? తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడనా? ఇంత సంచలనం రేపినటువంటి ఈ హత్యపై ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ కూటమి నాయకులు కానీ స్పందించలేదంటే ఖచ్చితంగా గడ్డం మణికంఠ తెలుగుదేశం పార్టీ సానుభూతిపరుడు, తెలుగుదేశం పార్టీ కార్యకర్త కనుకనే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం కానీ హోం మంత్రి గారు కానీ అదేవిధంగా తెలుగుదేశం పార్టీ నాయకులు కానీ పశ్చిమ నియోజకవర్గంలో ఉండేటువంటి ఎమ్మెల్యే సుజనా చౌదరి గారు కానీ కనీసం స్పందించకపోవడానికి కారణం. మీరు దళితులను చంపి డోర్ డెలివరీ చేసినప్పుడు ఎప్పుడైనా స్పందించారా పోతినా? దానికంటే ఇది పెద్ద విషయం చెప్పు. కూటమి అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి రాష్ట్రంలో మహిళల మీద యువతల మీద వరుసగా అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు కుర్చీ ఎక్కి సరిగ్గా ముడ్డే అనిచ్చక ముందే నువ్వు ఇట్టా బట్ట కలిసి మొహం మీద వేస్తే అట్టా? దీని మీద రాష్ట్రంలో ఉండేటువంటి యువతలు మహిళలు చాలా చాలా గందరగోళ పడుతూ ఉన్నారు, ఆందోళన చెందుతూ ఉన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎటువంటి ఆందోళన లేకుండా ఉంటే నువ్వేంది ఆందోళన చెందుతున్నారంటున్నావు? మీ రోజా వాసిరెడ్డి పద్మ లాంటోళ్ళు అధికారం పోయిందని ఆందోళన చెందుతుంటే నీకిట్టా అనిపిస్తుందా ఏందే? ఓ పక్కన దర్శిని కుటుంబానికి జరిగిన అన్యాయం, మరొక పక్కన కరిష్మా కుటుంబానికి జరిగిన రెండు కూడా పెద్ద ఘటనలే. దీని మీద ఎంపీ గారు చిన్ని గారు స్పందించాలా, ముగ్గురు ఎమ్మెల్యేలు కూడా స్పందించలేదంటే మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై వారు కనీస స్పందన చూపలేదంటే వారి బాధ్యత రాహిత్యాన్ని, వారి నిర్లక్ష్య ధోరణిని ప్రజలు తెలుసుకోవాలని కూడా ఈ సందర్భంగా నేనైతే తెలియజేస్తా ఉన్నా. ప్రజలు మీ గురించి తెలుసుకునే కదా పోతినా మీకు ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా చేసిందే. పార్టీలో కూడా పెద్దలకి అంశాలని ఖచ్చితంగా తెలియజేసి ఇటు దర్శినికి అదేవిధంగా అటు కరిష్మా కుటుంబాలకి న్యాయం జరిగేలాగా పార్టీ అగ్రనాయకత్వంతో మాట్లాడి వారి సూచనల మేరకు తదుపరి కార్యాచరణ కూడా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా. మీ అగ్రనాయకత్వంతో ఈ విషయాలు చెప్తావా? అయినా మీ అగ్రనాయకత్వం నీలాగా తొందరపడి స్పందించదులే స్వామి. వాళ్ళు సర్కార్కి కూర్చుంత టైం ఇస్తారులే. సుజనా చౌదరి గారు ఎక్కడున్నారు? మీరు సుజనా ఎక్కడున్నారన్నట్టు అడుగుతున్నావు. ఆయన కొత్తగా గెలిచాడుగా, బోరెడు పనులుంటాయి. నీలాగా పని పాట లేకుండా తిరగడు కదా. పెన్షన్లు పంపిణీ చేశారు, మంచిది. కానీ ఈ మంచి చేయడానికి కారణం ఎవరు? ఈ మంచి చేయడానికి అసలు ఎవరు దీన్ని ఒక సంస్కరణ దిశగా తీసుకొచ్చారు? ఎవరు దీన్ని 60 నెలల పాటు నిక్కచ్చిగా అమలు చేశారు అన్నటువంటి అంశాలని ప్రజలందరూ కూడా బలంగా గుర్తుపెట్టుకోవాలి. అయితే పెన్షన్ల స్కీమ్ స్టార్ట్ చేసిందే మీ జగన్ అన్నట్టు చెప్తున్నావు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి గారు ఒక నెల కాదు, దగ్గర 60 నెలల పాటు దేశ చరిత్రలోనే కని విని ఎరుగని విధంగా నెలలో మొట్టమొదటి రోజున 1వ తేదీ ఉదయాన్న 6ంటికి పెన్షన్లు పంపిణీ చేసేటువంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టినటువంటి గొప్ప వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అంతకుముందు ఎప్పుడన్నా ఉందా? 1వ తారీఖు ఉదయం 6 గంటలకే పెన్షన్ ఇచ్చినటువంటి సాంప్రదాయం కానీ సంస్కృతి కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ముందు ఎవరన్నా అమలు చేశారా? మీ జగన్ పాలన ఆ రేంజ్లో చేసుంటే దేశంలో కనీ విని ఎరుగుని రీతిలో ఎందుకు ఓడిపోయాడో? ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టినటువంటి పెన్షన్ పథకం అమలు విధానాన్నే కూటమి ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది. అంతే తప్పించి ఇందులో కొత్త ఏమీ కూడా లేదు. దేశ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా పెన్షన్లు పెంచేస్తుంటే నువ్వేంది పోతినా కొత్తగా ఏం లేదంటావా? చెప్పినంత వరకు చాలుగానే ఇంక నువ్వు బయలుదేరు సామి.